నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో దొరల పాలన వల్ల లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. బీజేపీని గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న అరవింద్ కుమార్. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అనేక సంక్షేమ పథకాలు పెట్టింది. అందుకే బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నామన్న మాల జేఏసీ. బహుజన రాజ్యాధికారంతోనే మంచి పాలన అందుతోంది. నారాయణపేటలో బీఎస్పీ అభ్యర్థి బొదివేల శ్రీనివాస్ డోర్ టు డోర్ ప్రచారం. వైసీపీ ప్రభుత్వం రహదారులను నిర్మించలేని దుస్థితిలో ఉంది. గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన వల్ల లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతున్న ఈ సమయంలో అమిత్ షా వస్తుండడం శుభ పరిణామమన్నారు ఎంపీ అరవింద్ కుమార్. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి చెందిన స్థలాలను ప్రైవేటు యాజమాన్యం ప్లాట్లు చేసుకునేందుకు అమ్ముకునేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ చేసినట్లు మెసేజ్ వచ్చిందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుందని, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం లేదు, ప్రైవేట్ వాళ్లకు ఇవ్వడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి షుగర్ ఫ్యాక్టరీని సాధించుకుందామని తెలిపారు. నియోజకవర్గంలో సభ పెట్టి పనికి వాళ్ళ సోదంతా చెప్పి నిజాం షుగర్ ఫ్యాక్టరీల గురించి మాట ముచ్చట తీయలేదు. నేను ఆశ్చర్యపోయినా. సరే, పెద్ద మనిషి 70 ఏళ్ళు ఉన్నాయి, మర్చిపోయినేమో అనుకొని బోధన సభ వరకు కూడా వెయిట్ చేసిన. బోధనలో కూడా సభ అయిపోయింది, అక్కడ కూడా మాట లేదు, ముచ్చట్లేదు. ఫైనల్గా కొంచెము డీటెయిల్స్లో పోతే అసలు సమాచారం ఇది. సుప్రీంకోర్టు హియరింగ్ కూడా సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ 30 నవంబర్ ఏం వారం అవుతున్నది? 30 అక్టోబర్ ఉండేనా? డిసెంబర్లో ఉంటుంది. అందులో సుప్రీంకోర్టులో ఫైనల్ అయిపోతే ఇక మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం అనేది ఇక అది ఇంపాసిబుల్, నెక్స్ట్ ఇంపాసిబుల్. సో రైతాంగం అంతా కూడా గమనించాలా, కొరుట్ల ప్రాంత ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఇది రైతాంగ సమస్యనే కాదు. వేల ఉద్యోగాలు వస్తాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ వస్తే నిజామాబాద్ జిల్లా 2 ఉన్నాయి, అటు మెదక్ ఉన్నది. కొన్ని వేల ఉద్యోగాలకు సంబంధించిన విషయం కూడా ఇది. ప్లస్ ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ వస్తే ఉట్టి షుగర్ ఫ్యాక్టరీ రాదు, దానిలో మోడర్న్ టెక్నాలజీ ఎంత మిషనరీ పనిచేస్తుందో దానిలో మోడర్న్ టెక్నాలజీ బ్రౌన్ షుగర్ చేస్తాము, ఎథనాల్ చేస్తాము, మొలాసిస్ వస్తుంది, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ వస్తుంది. కానీ ఎవరు నడిపించినా మోడర్నైజ్ చేసి నడపాల్సిందే. ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి నడిపించినా, ప్రైవేట్ యాజమాన్యాలు నడిపించినా చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ టేక్ ఓవర్ చేయడం ఏమీ లాసెస్ కాదు, దానికి ఉన్న వాల్యూవే రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా ఉన్నది. సో ఏమి కూడా అందరూ రిస్క్ తీసుకొని రావడానికి నాకు తెలిసిన యాజమాన్యాలు కూడా ఉన్నాయి. కర్ణాటకలో షుగర్ ఫ్యాక్టరీలు నడిపేటోళ్ళు వాళ్ళు వస్తా అన్నా కూడా ఈ గవర్నమెంట్ గత 8 సంవత్సరాల నుంచి వీళ్ళ ధోరణి ఎట్లుందంటే ముందుకు పోతలేరు, వెనుక పోతలేరు. వీళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తారంటే అది చేస్తలేరు, ప్రైవేట్ వాడు నడిపిస్తారంటే నడిపించడం నడిపినేయలేదు. వానికి ఇబ్బందులు పెట్టి వాడు బంద్ చేసేదాకా వానికి నరకం చూపించిండ్రు. దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చి కొనుక్కుంటామంటే దానికి కూడా వీళ్ళు సై అంటలేరు. అట్టిట చేసి రైతాంగం చెరుకు పంటలే కూడా చేసిండ్రు, ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిండ్రు. సో ఇది ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది. డిసెంబర్లో హియరింగ్ ఉంది కాబట్టి అంత లోపల ప్రభుత్వం మారి మనం స్టాండ్ తీసుకోకపోతే కష్టమవుతుంది. సో నా రిక్వెస్ట్ ప్రజలకి, రైతులకి ప్రత్యేకంగా రానున్న ఎన్నికల్లో మనం కాపాడుకుందాము. పసుపు బోర్డు తెచ్చిన పార్టీ మాది. ఇట్ ఈస్ నాట్. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మాల జేఏసీ చైర్మన్ ఉత్తమ్ సుమన్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, ఉచిత మంటినీటి సరఫరా, దళిత బంధు, కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని, అందుకే హైదరాబాద్ జిల్లా మాల జేఏసీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఉత్తమ్ సుమన్, బోయమన సత్యనారాయణ, ముప్పిడి బల్వంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాలల జేఏసీ చైర్మన్ని.
మేము గ్రేటర్ హైదరాబాద్ మాలల్లో చేసి మేము మా కార్యవర్గ సభ్యులం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నాము. గ్రేటర్ హైదరాబాద్లో ఎంతమంది అయితే మాలలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరఫున కూడా మేము ప్రచారం చేసి మేము కూడా గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి బలపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాకు హామీ ఏమి ఇచ్చిందంటే మేము పెట్టిన డిమాండ్లకు వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో మాకు రెస్పాన్స్ అయ్యారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు తెలుపుతున్నాం. మా బేషరతు మేము పెట్టిన ఇదేంటి ప్రతిపాదనలు ఏంటంటే ఫస్ట్ భాగ్యరెడ్డి వర్మది విగ్రహం కాంచి విగ్రహం ఒకటి, అదేవిధంగా మాలల భవన్ ఒకటి, అదేవిధంగా అంబేద్కర్ ఇన్వేషన్ ఒకటి, ఇంకోటి దళిత బదుల సామాన్య వాటా మాలలకు కూడా చెందాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీకి కోరడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సానుకూలంగా రెస్పాన్స్ అయ్యి మద్దతు మేము చేస్తాము, మీకు కూడా ప్రభుత్వం వస్తాయి అని చెప్పేసి తెలియజేశారు. అందుకే మేము అందరం కూడా కూర్చొని మా మాలల గ్రేటర్ హైదరాబాద్ జేసీ కూర్చొని, అదేవిధంగా నిన్న కూడా మా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీది కూడా ప్రెస్ మీట్ అయింది. ఈరోజు కూడా మేము గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మాల సంఘాల జేసీ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ ద్వారా మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం. మాకు ప్రభుత్వం వస్తే మాకు ఈ పథకాలని కూడా మాకు హామీ చేస్తుందని చెప్పేసి వాళ్ళ తరఫున మాకు రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మేము వాళ్ళకి మద్దతు పలుకుతున్నాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి బొదివేల శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహుజన రాజ్యాధికారంతోనే మంచి పాలన అందుతోందని బీఎస్పీ నారాయణపేట ఎమ్మెల్యే అభ్యర్థి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లి ఏనుగు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఏంటంటే ఆ సారు సొంతంగా జనాల కోసం డిసిషన్ తీసుకుని పదవి ఇచ్చేస్తున్నాడు. ఉన్న జాబ్ వదులుకొని జనాల కోసం మధ్యలో నిలబడింది స్టాండర్డ్గా. అది గ్రేట్, అది చాలా గ్రేట్ సార్. అది వాస్తవం. అది జనాల కోసం ఒక ఆదర్శంగా నిలబడ్డారు అంతే. కూర్చొని చాలా కొన్ని లక్షల కోట్లు వస్తాయి, కొన్ని కోట్లు అసలు ఉద్దేశంతో జనాల కోసం ముందుకు వస్తుందంటే చాలా గ్రేట్. అది చాలా గ్రేట్. అది ₹1,00,000 రావాలంటే ఆరామ్ సార్. జనాల మనిషి అంతే, జనాల మనిషి ఆరామ్ సార్ చేయాలి. కష్టం గెలిపిస్తాం సార్, కంపల్సరీ గెలిపిస్తాం. కావలి తుమ్మలపేట రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు సమక్షంలో గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులు డౌన్ సీఎం, రోడ్లు వేయలేని సీఎం దిగిపోవాలని నినాదం చేశారు. వైసీపీ ప్రభుత్వం రహదారులను నిర్మించలేని పరిస్థితిలో ఉందని, కనీసం గోతులను కూడా పూడ్చలేని దుస్థితిలో ఈ చేతకాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఐక్యత. ఎంతకాలం ఈ గుంటల ఆంధ్రప్రదేశ్, ఎంతకాలం ఈ గుంటల ఆంధ్రప్రదేశ్, ఎంతకాలం ఈ గుంటల ఆంధ్రప్రదేశ్, ఎంతకాలం ఈ గుంటల ఆంధ్రప్రదేశ్, ఎంతకాలం ఈ గుంటల ఆంధ్రప్రదేశ్. సీఎం సైకో జగన్, సైకో జగన్, సైకో కాలం ఈ గుంటల ఆంధ్రప్రదేశ్. దుర్లాడిగా మారిన తుమ్మలపేట రోడ్డు, దుర్లాడిగా మారిన తుమ్మలపేట రోడ్డు, దుర్లాడిగా మారిన తుమ్మలపేట రోడ్డు. ఓడిద్దాం వైసీపీని, అవినీతి పోవాలంటే ఓడిద్దాం వైసీపీని. సీఎం 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 జనసేన, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన. వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత. ముద్రానాయనా వైసీపీ పాలన, ముద్రానాయనా వైసీపీ పాలన, ముద్రానాయనా వైసీపీ పాలన, ముద్రానాయనా వైసీపీ పాలన. టీడీపీ జనసేన ఐక్యత, వర్ధిల్లాలి టీడీపీ జనసేన ఐక్యత, వర్ధిల్లాలి టీడీపీ జనసేన ఐక్యత, వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, గుంటల రాజ్యం, సైకో రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, గుంటల రాజ్యం, సైకో రాజ్యం. We want justice, we want justice, we want justice, we want justice. సైకో
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ చౌరస్తా నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పరిగి నియోజకవర్గ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. రామ్మోహన్ రెడ్డి బీజాపూర్ నేషనల్ హైవే రోడ్డుకు ఉన్న ఇరువైపులా షాపులకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల మేనిఫెస్టోను ఓటర్లకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర గ్రామంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివశంకర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 24 గంటల కరెంటు అందిస్తోందని, రైతు బీమా, రైతు బంధు, సీఎం ఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కింద ఆరోగ్యం బాగలేని వారికి ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. హత్నూర మండల స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షులు బివి శివశంకర్రావు, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి తరం విద్యార్థినులకు డిజిటల్ పేమెంట్స్, స్కిల్ డెవలప్మెంట్ పై విద్యార్థినులు చైతన్యవంతులు కావాలని శ్యామలాదేవి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లావణ్య కుమారి అన్నారు. హైదరాబాద్ బర్కత్పుర శ్యామలాదేవి మహిళా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో 1 డే నేషనల్ సెమినార్ ఆన్ డిజిటల్ పేమెంట్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం విఘ్నులత హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ లావణ్య కుమారి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా విద్యార్థినులు డిజిటల్ పేమెంట్స్, స్కిల్ డెవలప్మెంట్ ఎంతో అభివృద్ధిని పరుచుకొని ముందుకెళ్లాలని సూచించారు. శ్రీమతి శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్లో 1 డే సెమినార్ జరిగింది. డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ న్యూ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన. ఈ సెమినార్ TSCHE స్పాన్సర్ చేసింది. ఇట్లాంటి మంచి సెమినార్ ఈ కాలేజ్ ఆర్గనైజ్ చేసినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ వల్ల పిల్లలకి చాలా డిజిటల్ పేమెంట్స్ మీద అవగాహన బాగా ఉంటుంది. how to use UPI, how to be vigilant towards frauds, corruption అన్నీ తెలుస్తాయి పిల్లలకి. ఈ 1 డే సెమినార్ కోసం చాలామంది స్పీకర్స్ని పిలవడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ సెమినార్లో ఏవైతే పేపర్స్ వచ్చాయో, పిల్లలు ఏవైతే ప్రజెంట్ చేశారో, డిగ్రీ పిల్లలే ఈ పేపర్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ పిల్లలు చాలా చక్కగా ప్రజెంట్ చేయడం జరిగింది. I congratulate the head of the department, commerce, as well as principal, as well as the secretary for conducting such a nice conference. Thank you. పిల్లలలో మేము ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి, వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో ఈ సెమినార్ కండక్ట్ చేయడం అయినది. సో దీంట్లో పిల్లలు బేసికలీ వాళ్ళు డిగ్రీ పిల్లలు అయినా కానీ వాళ్ళంతా వాళ్ళే ఈ పేపర్ ప్రజెంటేషన్ ముందరకు వచ్చి వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి దాన్ని మేమే కాకుండా వచ్చిన స్పీకర్స్ అందరూ కూడా దీన్ని చాలా మెచ్చుకున్నారు. సో ఈ పేపర్ ప్రజెంటేషన్లో మాకు డాక్టర్ నాజియా సుల్తానా మన తెలుగు మహిళా విశ్వవిద్యాలయం నుంచి వచ్చారు ప్రొఫెసర్, అక్కడ కామర్స్ డిపార్ట్మెంట్. సో వాలెటరీ ఫంక్షన్కి మేము ప్రొఫెసర్ ఎం విజులత,
ఇన్ఛార్జ్ వీసీ ఫ్రమ్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం నుంచి పిలిచాము. ఆ మేడం కూడా చాలా బాగా పిల్లల్ని మెచ్చుకొని వాళ్ళు ఇలా ముందుకు వచ్చి చేస్తున్నందుకు మనం వాళ్ళని చాలా అభినందించాలని మేడం చెప్పారు. చాలా ఎంకరేజింగ్గా మాట్లాడి పిల్లల్ని అప్రిషియేట్ చేశారు. సో మొత్తానికి మేము చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినందుకు గాను మాకు దాని తగ్గ ఫలితం వచ్చిందని మేము ఆశిస్తున్నాము. పిల్లలు కూడా చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఫ్యాకల్టీ కూడా దాని తగ్గట్టుగా వాళ్ళు కూడా చాలా మంచి మంచి కాన్సెప్ట్స్తో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు గాను నేను చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాను. ప్లస్ మాకు ఎప్పుడు కూడా మాకు మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటుంది. ప్లస్ మా యొక్క కాలేజ్ కరెస్పాండెంట్ డాక్టర్ డి వసుంధర గారు మాకు ఒక స్ట్రాంగ్ పిల్లల్లాగా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండి మమ్మల్ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. పిల్లల్నే కాకుండా ఫ్యాకల్టీని కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆవిడ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో మనం ఇలాంటివన్నీ అంటే ఐడియాస్ కనుక ఇన్కల్కేట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు చాలా బెనిఫిట్ పొందుతారు అనేసి ఉద్దేశంతోనే వాళ్ళకి ఈ నాలెడ్జ్ డెవలప్ చేయాలనేసి వాళ్ళు ఒక స్కిల్స్ మనం బయటకు తీసుకురాని ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ మేము ఇది 2వ సెమినార్ మేము ఇచ్చాము. ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఫస్ట్న మేము సైన్స్ సెమినార్ కండక్ట్ చేసాము. సో అలాగే ఇప్పుడు ఈ సెమినార్ కండక్ట్ చేసాము. దీనికి మాకు అన్ని విధాలుగా అందరూ సపోర్ట్ చేసినందుకు గాను మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ప్లస్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ ద పీపుల్ హు హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అస్. అలాగే ప్రెస్ రిపోర్టర్స్కి కూడా మేము మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఎల్లవేళ మాకు అన్ని ప్రోగ్రామ్స్కి మాకు మీడియా ద్వారా కూడా చాలా సపోర్ట్ లభిస్తున్నందుకు మేము మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని 4వ వార్డు బీజేపీ నాయకులు గోపాల్ గౌడ్ బీజేపీని వీడి ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ మీద ఎలాంటి ద్వేషభావం లేదని చెప్పారు. కేవలం కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన హామీని బట్టి కాంగ్రెస్లో చేరడం జరిగిందన్నారు. ఉప్పల్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్పై నిప్పులు చెరిగారు. కార్యకర్తలు ఎంత పనిచేసినా గుర్తించారని, తన స్వభావం కోసము కార్యకర్తలను వాడుకుంటారని ఆయన ఆరోపించారు. నేను భారతీయ జనతా పార్టీలో గత 10 సంవత్సరాలుగా ఎన్వీఎస్ ప్రభాకర్ గారి దగ్గర పనిచేస్తున్నా. ఈ 10 సంవత్సరాల్లో ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్వీఎస్ ప్రభాకర్ గారు చేసింది ఏంటంటే సీనియర్ కార్యకర్తల్ని, పార్టీ అంటే తెలియని కార్యకర్తలు బీజేపీలో జాయిన్ అయ్యి ఇవాళ ఆయన నమ్ముకున్నందుకు సర్వనాశనం చేసేసిన జీవితాలను, కార్యకర్తల జీవితాన్ని. ఈ ఎన్వీఎస్ ప్రభాకర్ గారిని నమ్ముకొని పని చేసినందుకు ఇవాళ కార్యకర్తల జీవితాలు నడి రోడ్డు మీద పడ్డాయి. ఇందుకనంగా నేను ఆయన ఎన్నిసార్లు యువ కార్యకర్తలు అందరూ వెళ్ళి అయ్యా మా భవిష్యత్తులో ఏంది అయినా అధికారంలో ఉన్నప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అడిగితే ఈ రోజుకి కూడా పిచ్చిపో బతుకులు చేసిన కార్యకర్తల్ని, నడి రోడ్డు మీద పెట్టిండు కార్యకర్తల్ని. ఆయన చేసిందంటూ భారతీయ జనతా పార్టీలు ఏం చేసిందంటే కార్యకర్త జీవితాలు, నాయకుల జీవితాలతో ఆడుకున్నాడు. ఇక నుంచి అయినా మంచిగా ఉండాలని చెప్పేసి నా మనసు చెంది నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరుగుతున్నది. పరమేశ్వర్ రెడ్డి గారు, అట్లాగే సంతోష్ రెడ్డి గారు, ఉదయ్ కుమార్ గారి ఆధీనంలో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. దయవుంచి ఉప్పల ప్రజలందరికీ చెబుతున్నా, ఈయన నమ్మొద్దు. ఈయన ఎన్వీఎస్ ప్రభాకర్ గారిని నమ్మితే బీజేపీ కార్యకర్తను మీరు ఎవరిని కలిసినా వాళ్ళ గాదేంతో బాధేంతో చెప్తారు. ఇవాళ వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసేసిన ఎన్వీఎస్ ప్రభాకర్ గారు. మేము అయ్యా ప్రభాకర్ గారు నిన్ను నమ్ముకొని భారతీయ జనతా పార్టీలో ఇవాళ యువ నాయకులే పార్టీని ముందుకు తీసుకెళ్ళింది, కార్యకర్తలే. నీ వల్ల భారతీయ జనతా పార్టీ ఉప్పల్లో ఎదగలేదు. గుర్తుపెట్టుకోండి ఎన్వీఎస్ ప్రభాకర్ గారు. ఇవాళ ఈ రోజుకి పార్టీ నిలబడిందంటే యువ కార్యకర్తల వల్లే. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవద్దు. నీ రోజు నేను జెండా ఇడిచెళ్తున్న కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర పనిచేసినందుకు మా జీవితాలు నాశనం అవుతున్నాయి. నాయకులారా, కార్యకర్తలారా గుర్తుపెట్టుకోండి, ఈయన్ని మనం నమ్మొద్దు. మీరు బయటికి రండి, బయటికి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తారు కదా, వాళ్ళు ఖచ్చితమైన హామీ ఇచ్చారా మీకు? కాంగ్రెస్ పార్టీలో పరమేశ్వర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మీరు నమ్ముకున్న వారికి, మీ కార్యకర్తలందరికీ మంచి భవిష్యత్తు చూపిస్తాం, మీ కాలనీలో కానీ ఎలాంటి సమస్య ఉన్నా సరే నేను చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీకు మేమున్నామని చెప్పి భరోసాతోనే ఆయన ఈయటంతో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో
వీరి ఆధీనంలో నేను జాయిన్ అవుతున్నా. అందరికీ బీజేపీ నుంచి ఎంతమంది వస్తారు? మీ తరపున ఎంతమంది ఇక్కడ నుంచి బీజేపీలో చేరికలు స్టార్ట్ అయింది, మొత్తం ఖాళీ అయింది. కార్యకర్తలు అందరూ వస్తారు. బీజేపీలో ప్రతి ఒక్కరు మనస్తాపంతో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీ నుంచి బయటకు వస్తారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి సైనిక్పురిలోని బండారి లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీర్పేట్ హెచ్బీ కాలనీ మల్లాపూర్ కార్పొరేటర్లు జరిపోతుల ప్రభుదాస్ పన్నాల దేవేందర్ రెడ్డిల మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు పావని మణిపాల్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేది కాదన్నారు. యూత్ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ అన్నారు. వాటిని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కొండ మీద కోతిని ఇస్తానన్నట్లుందన్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గారు చెప్పిన ఇద్దరు అభ్యర్థులు వచ్చారు. అనేక మంది విదేశ నాయకులు వచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉప్పల్ నియోజకవర్గంలో తిరగడానికి కార్యకర్తలు లేరు. ఎక్కడైనా మీరు చూసినారా? ఎవరు మా దగ్గర మీరు ఇవాళ ఒక్కొక్క డివిజన్ లో వేరే పార్టీలు నియోజకవర్గంలో మీటింగ్ పెడితే కూడా అంతమంది కార్యకర్తలు రారు. అంతమంది కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. ఎవరిని పోగొట్టుకోవాలని చెప్పేసి మేము అనుకోం. ఒకరిద్దరు వ్యక్తులు ఎవరైనా వ్యక్తిగత సంబంధాల కోసం వెళ్ళి ఉంటే అది వారి ఇష్టం. పార్టీ కన్నదలు ఇలాంటివి. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళను, బీజేపీ నుంచి వచ్చుకున్న వాళ్ళను ఇముడ్చుకున్నాం. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. రాగి లక్ష్మణ్ గారు కానీ, సోమశేఖర్ రెడ్డి గారు కానీ, మిగతా చాలా మంది నాయకులు వచ్చారు. వాళ్ళు బ్రహ్మాండంగా మా సిస్టంలో విడిపోయి వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థి అందరూ తిరుగుతా ఉన్నారు. కాబట్టి ఒకరిద్దరు వ్యక్తులు వెళ్ళడం అనేది వాళ్ళ వ్యక్తిగత అంశంతో వెళ్ళి ఉండవచ్చేమో, నేను డీటెయిల్స్ తెలుసుకుంటాను. కానీ అది పార్టీ యొక్క అయి ఉండొచ్చు. నేను కానీ చెప్పలేదు కదా, దట్ ఈస్ పర్సనల్ చాయిస్. ఆయన మాట్లాడిన దాంట్లో కూడా అది పెద్ద అంశం కూడా తెలుసుకోలేదు. పార్టీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్. ఆయన అన్ని రకాలుగా చూసుకున్నాం. ఆయన ఒక వ్యక్తిగత అంశంలో ఆయన వెళ్ళి ఉండవచ్చును. కానీ ఒక్క కార్యకర్త కూడా ఆ డివిజన్ నుంచి కానీ డివిజన్ కానీ బయటకు వెళ్ళలేదు. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, లీడర్షిప్. ఒక్కరు కూడా ఎంత వ్యక్తిగతంగా ఇబ్బందులు పోయి ఉండొచ్చు, కానీ ఒక్క కార్యకర్త కూడా కాపరేట్ డివిజన్ లో బయటకు. ఎప్పుడు బీజేపీ వాళ్ళు దాంట్లో 6,000 మాయే, దీంట్లో 3,000 మాయే, ఆ బియ్యం మేమే ఇస్తున్నాము ఇది చెప్తారు కదా. యాక్చువల్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వము ద్వారా సప్లై అవుతున్నటువంటి యొక్క రేషన్ కార్డ్స్ ఏంటంటే 26 lakhs. టోటల్ రిమైనింగ్ అంతా కూడా మన ప్రభుత్వం అదనంగా చేసిందే. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి గైడ్ లైన్స్ లో పోతే మన ప్రజలకు గోవా దొరుకుతుంది. సేమ్ విత్ ఆరోగ్యశ్రీ అండ్ ఆయుష్మాన్ భారత్. వాళ్ళు చెప్పిన స్టైల్లో పోతే 26 లక్షల మందికే దొరుకుతుంది. కాబట్టి మేము అట్లా కాదు అని చెప్పేసి మీద వాటిని కూడా ఇస్తా ఉన్నాం. ఎవరు చిన్న మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటండి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికే చాలా జర్నలిస్ట్ అసోసియేషన్ మా దగ్గర ఉన్నాయి. కొంత ఆ విషయంలో నాకు సమాచారం తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది జర్నలిస్ట్. తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రముఖంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల స్థలాల విషయంలో ఆయన నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకొని కొంత పనిచేశారు. జర్నలిస్ట్ యూనియన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం జర్నలిస్టుల మీద ఉంటుంది. వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కోసం చేసినటువంటి కృషిలో వారి యొక్క భాగస్వామ్యాన్ని గౌరవించే అవసరం ఉంది. కొంత మేరకు న్యాయం చేశాం. మరింత న్యాయం కోసం మళ్ళీ ప్రభుత్వం రాగానే కనిపిస్తుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కౌడిపల్లి మండల్ అంతారం గ్రామం నుండి కాంగ్రెస్ అధ్యక్షుడు పంబల కృష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుండి 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి కండువలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. अरे मेरी वो कर रहे हैं
నాకు ఇవాళ మన ఊళ్ళో చూసి తెలుస్తుంది అసలు ఎన్ని రోజులు చాటుగా ఉండే కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ ఒకటేసారి మంట బగ్గుమని లేచినట్టు లేచిపోయింది. మీరు అందరు గట్టిగా ఉండాలి. మీతోటి నేను, నాతోటి మీరు. ఈ ఎలక్షన్ అయిపోయే వరకు మనం ఒక సైనికుల్లాగా పనిచేసి ఊర్లో మొత్తం 90% ఓట్లు వేయాలి. మన చుట్టుపక్కల ఊళ్ళో ఓట్లను కూడా ఒక 10,000 ఓట్లను మనం ప్రభావితం చేయాలి. మనం అట్లయితేనే రాజిరెడ్డి అన్న గెలుస్తాడు. మీ అందరి నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ప్రజలు ఎటువైపు ఉన్నారో నేను అటువైపు వచ్చిన. మీ అందరి కోరిక మేరకే నేను వచ్చిన. ఇవాళ ఒట్టిగా నేను ఒకటి అందులో కార్ గుర్తులో ఉంటే మాత్రం ఆ కార్లో నేను ఒక్కనే కూర్చుంటుండే. ఇవాళ అంతారంలో ఇంక 2-3 ఉన్నారు. ఇక ఆ కార్ ఖాళీ అయిపోయింది, మొత్తం ఏం లేదు అందులో. 50 ఏళ్ళ నుంచి నర్సాపూర్, ఇవాళ ఉన్న నర్సాపూర్ తాలూకాకి ఇద్దరు చాలా గొప్ప నాయకులు. ఒకరు సి విఠల్ రెడ్డి గారు, మా తాతగారు. ఇంకోటి ఏ విఠల్ రెడ్డి గారు, రాజన్న గారు తాతగారు. ఒకరు కమ్యూనిస్ట్ పార్టీ జెండా మోసారు, ఇంకోరు కాంగ్రెస్ పార్టీ జెండా మోసారు. వాళ్ళిద్దరూ వాళ్ళకున్న పేరు, వాళ్ళకున్న ప్రఖ్యాతి, వాళ్ళు చేసిన పనులు, ఇవి రెండు తోడై మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ కూడా తోడైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ జెండా నర్సాపూర్ తాలూకాలో రెపరెపలాడుతుందనే నమ్మకంతో, అలాగే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాలు ఒకవేళ మీరు చూసుకుంటే 25 ఏళ్ళు విఠల్ రెడ్డి గారు ఒకవేళ ఎమ్మెల్యేగా చేశారంటే 25 ఏళ్ళు అతను 3-4 ఎకరాలు పేదలకు పంచిన ఘనత ఏదైనా ఎమ్మెల్యే గారికి ఉంది అంటే అది చిలుముల విఠల్ రెడ్డి గారికి ఉంది. అదే చిలుముల విఠల్ రెడ్డి గారు పంచిన భూములను ఇప్పుడున్న కాబోయే తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకకు లాక్కున్న ఘనత కూడా మదన్ రెడ్డి గారు సాధించారని చెప్పి వాళ్ళు చెప్పుకోవాలి. సో ఇప్పుడు జరిగింది ఏమి చేస్తానో ఏమి చేయనో తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు జరగబోయేది, వాళ్ళు శివంపేటలో విఠల్ రెడ్డి గారు పంచిన ప్రతి భూమిని వెనుకకు తీసుకుందామనే కుట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నుతుంది. కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావద్దని చెప్పి దృఢ సంకల్పంతో మేమందరం పనిచేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాదు అనే గట్టి నమ్మకంతో కూడా మేము ఉన్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాజన్న సహకారంతో విఠల్ రెడ్డి గారికి పంచిన ఏ భూమన్నా కానీ, ఏ గుంట భూమన్నా కానీ, ఏ సెంట భూమన్నా కానీ రియల్ ఎస్టేట్ అధికారుల చేతిలో పడ్డదో అది అంతా మళ్ళీ వాపస్ తీసుకొని అదే రైతులకు ఇప్పించాలని చెప్పి మా ప్రయత్నం మాత్రం ఉంటుందని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో దొరల పాలన వల్ల లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. బీజేపీని గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న అరవింద్ కుమార్. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అనేక సంక్షేమ పథకాలు పెట్టింది. అందుకే బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నామన్న మాల జేఏసీ. బహుజన రాజ్యాధికారంతోనే మంచి పాలన అందుతోంది. నారాయణపేటలో బీఎస్పీ అభ్యర్థి బొదివేల శ్రీనివాస్ డోర్ టు డోర్ ప్రచారం. వైసీపీ ప్రభుత్వం రహదారులను నిర్మించలేని దుస్థితిలో ఉంది. గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.